చిత్తూరు జిల్లా ములకల చెరువులో భారీగా కల్తీ మద్యం బయటపడింది. దీంతో ఎక్సైజ్ శాఖ అధికారులు విచారణను వేగవంతం చేశారు. ఇప్పటికే 14 మందిని అరెస్ట్ చేశారు. స్పిరిట్ సరఫరా చేస్తున్న జనార్దన్ రావు సోదరుడు జగన్మోహన్ రావును ఇబ్రహీంపట్నంలో ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో జనార్దన్ రావు A1గా, A2గా శ్రీనివాసులు, A3గా కట్టా రాజేష్, సురేందర్ నాయుడు A4గా ఉన్నారు. డైరీలో ఉన్న 78 మంది బెల్ట్ షాప్ నిర్వాహకులను విచారిస్తున్నారు. ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఎంత మద్యం సరఫరా చేశారనే డేటాపై ఆరా తీస్తున్నారు. జయచంద్రారెడ్డి, PA రాజేష్, విజయవాడకు చెందిన జనార్దన్ రావు, కట్టా రాజు పరారీలో ఉన్నారు. మరోవైపు సాయంత్రం కడప ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ములకల చెరువు వెళ్లనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, డీటెయిల్స్. ఎస్ ప్రతిభ, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ములకల చెరువులో కల్తీ మద్యం వ్యాపారం తీవ్ర సంచలనం సృష్టించింది. దాదాపు ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి మచ్చ తెచ్చేలా ఈ కల్తీ మద్యం వ్యాపారం గుట్టు రట్టయిందని చెప్పి తెలుస్తుంది. ముఖ్యంగా దాదాపు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా ఉండే మొన్న సస్పెండ్ అయినటువంటి జయచంద్రారెడ్డి, అతని అనుచరుడు, అతని PA అయినటువంటి రాజేష్, వీళ్ళ నేతృత్వంలో ములకల చెరువులోని ఒక మద్యం షాపులో డంపుగా ఏర్పాటు చేసుకొని కల్తీ మద్యం తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ నుంచి అనంతపురం, చిత్తూరు జిల్లాలకి సరఫరా చేస్తూ ఉన్నటువంటి ఒక పెద్ద కల్తీ నకిలీ మద్యం వ్యాపారం గుట్టు రట్టయింది. అయితే ఈ విషయంపై మరింత లోతుగా విచారణ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా విచారణ వేగవంతం చేశారు. ఈ విచారణలో భాగంగానే నిర్లక్ష్యం వహించినటువంటి ఎక్సైజ్ CI ములకల చెరువు తంబలపల్లి నియోజకవర్గ ప్రాంతంలో ఉన్నటువంటి ఎక్సైజ్ CIని కూడా, హిమబిందువును కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టి సస్పెండ్ చేసింది. అయితే నకిలీ మద్యం వ్యాపారం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని తెలిసి కూడా నిర్లక్ష్యం వహించిన దానికే గాను ఎక్సైజ్ CI మీద చర్యలు చేపట్టింది ప్రభుత్వం. అలాగే ఈ విచారణ మరింత వేగవంతం చేస్తుంది. అలాగే విదేశాల్లో ఉన్నటువంటి జనార్దన్ రావుని, అలాగే జయచంద్ర రెడ్డిని ఇద్దరిని కూడా సౌత్ ఆఫ్రికా నుంచి ఏపీకి రప్పిస్తూ ఉన్నారు. అలాగే అదే కాకుండా ఎక్సైజ్ దాడి సమయంలో దొరికినటువంటి డైరీలో ఉన్న 78 బెల్ట్ షాపుల నిర్వాహకులు, వారికి ఎక్కడెక్కడి నుంచి ఎప్పుడెప్పుడు సప్లై చేస్తున్నారు, ఎంత లావాదేవీలు జరిగాయి అనే వాటి మీద కూడా క్షుణ్ణంగా విచారణ అయితే సాగిస్తున్నారు. అయితే ఈ లిక్కర్ కుంభకోణం విషయం వచ్చి రాజకీయ టర్న్ తీసుకుంటా ఉంది. ఒకవైపు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీలో లిక్కర్ నకిలీ మద్యం వ్యాపారం అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో జరుగుతుందని చెప్పేసి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అయితే అదే తరహాలోనే టీడీపీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు సైతం ఆ అంశాన్ని తిప్పికొడుతున్నారు. ముఖ్యంగా 2022 నుంచి జరుగుతున్న లిక్కర్ వ్యవహారం అన్నింటినీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. వీటన్నిటికీ లిక్కర్ కేసులో ఇప్పుడు పాటుపడిన నాయకులందరూ కూడా గతంలో వైసీపీ నాయకులు అని చెప్పేసి టీడీపీ నాయకులు అయితే స్పష్టం చేస్తున్నారు. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తూ ఉంది. చర్యలు చేపట్టి మరింత లోతుగా విచారణ సాగించి తగు చర్యలు చేపట్టాలని చెప్పి ఆదేశం జారీ చేసింది. ఆ మేరకు ఇవాళ డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్ ములకల చెరువుకు కూడా వస్తున్నారు. ములకల చెరువుకు వచ్చి ఆ ప్రాంతంలో బెల్ట్ షాపులు అన్నింటినీ కూడా పరిశీలించనున్నారు. ఈ డైరీ ఆధారంగా మరింత లోతుగా విచారణ సాగిస్తూ ఉంది. అయితే పరారులో ఉన్నటువంటి రాజేష్, జయచంద్రరెడ్డి PA రాజేష్ను పట్టుకున్నట్టయితే మరింత ఈ ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు, వారి వెనక మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఆ వివరాలు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అయితే భావిస్తున్నారు. ఆ దిశగా లోతుగా విచారణ అయితే సాగిస్తున్నారు. దుర్గా. రైట్, థ్యాంక్ యూ.